అరికి ఎంత బాగుంది. వచ్చేటప్పుడు మనం ఎంత బుద్ధిగా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అంత బుద్ధిగానే వెళ్ళాలి. చూస్తారు కదా సార్, మేము బుద్ధిగా ఉంటాము. డిస్టెన్స్ మెయింటైన్ చేయరా, లేకపోతే డిస్టెన్స్ లేకుండా పోతాం. మీరు మాత్రం డిస్టెన్స్ లో మీ పేరు రాసుకోండి. తెలుసు ఎక్కడ రాసుకోవాలి. మాట్లాడతారు. మీ కౌంటర్లు కత్తిలో ఉంటాయి. నేను కత్తిలా ఎక్స్క్యూజ్ మీ, కత్తులు కూరగాయలు అంటున్నారు, వంట ఏమైనా చేస్తున్నారా? ఏమైనా ఉందా లేదా? ఒక్క నిమిషం. ఒరే నీ సోదాపి వచ్చిన పని చూసుకోరా. వెళ్తాం గానీ మీ టైల్ కూడా చూడండి. దరిద్రుడు వీడిని ఒక గంట కనిపెడుతుండండి. ఫుల్ ఇస్తే మ్యాటర్ క్లోజ్. ఇగో చూడే, మనం పోతూ అయితే ఏమనుకుంటారా మీరు ఇద్దరు అసలు? కాంప్రమైజ్ కట్ చేసి ఇద్దరు ఇక్కడ ఎవరు లేరులే, కూర్చో. చెప్పండి. ఏంటి ఈ మధ్య అనుష్కలాగా గ్లామర్ గా కనబడుతున్నావు? అబ్బా, మీరు మాత్రం నాగార్జునలా మెయింటైన్ చేయట్లే. నేనా? 6 ప్యాక్ ట్రై చేయొచ్చుగా పాప. అదేమన్నా మార్కెట్ లో దొరికే సిగరెట్ ప్యాకెట్ అనుకున్నావా? దానికి బోర్డు అంత వర్క్లు వర్కౌట్లు చేయాలి. నా టైం అంతా క్లాస్ రూమ్ లోనే సరిపోతుంది. క్లాస్ లోనా లైబ్రరీలోనా? సరే కానీ ఇంతకీ మేము నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏం చూసుకోవడం. అదేంటి 6 అడుగుల ఆజానుబాహుడు బాహుబలి అన్నావు? కటౌట్ ఎంతుంటే ఏం లాభం? ఏంటి సార్ మేడం ఏదో కరెంట్ కటౌట్ అంటున్నారు? 1,00,000 అనుకుంటామయ్యా. అయినా మీకు ఫ్రీడమ్ ఇచ్చే ఫ్రీ బర్డ్స్ లా ఎంజాయ్ చేయండి అంటే మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టారంట్రా. ఇక్కడ లవ్ బర్డ్స్ కనిపిస్తాయని ఎవరో చెప్తేను కూడా వచ్చాడా? ఏంటి వాడికి ఫుల్ బాటిల్ ఇవ్వలేదా? 2 ఇచ్చి తప్పు చేశాను. ఏంటి సార్ తప్పు చేసి అంటున్నారు? ఏం తప్పు చేశారంటే? ఇది మటుకు కరెక్ట్ గా వినపడుతుంది. నైట్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి అంటే నా చుట్టూ తిరుగుతారంట్రా. ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడానికి మన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. మరి వెనకడ మీలాంటి బ్యాట్ ఇచ్చి పంపిస్తే గ్రౌండ్ లో ఉన్న గడ్డి అంతా వీకాడంట. వాళ్ళు చెప్పావు డార్లింగ్, వాళ్ళ ఇష్టం. వస్తానా ఏదోలతో మనకి. ఏంటి సార్ ప్రకృతి పిలుస్తుందా? కొన్ని పిలుపులు కొందరు కనపడతారా? నువ్వు ఆగు, వెళ్ళండి సార్. మీ టై జాగ్రత్త. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా? అవును, సేమ్ ఊటీ లాగే ఉంది. మీరు ఊటీ ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. మీకు టూర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా? పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా త్రిష ఫోర్స్ చేస్తేనే వచ్చాను. అంటే మీకు ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టం లేదా? కొందరికి ఎంజాయ్ చేయడం ఇష్టం, కొందరికి చదువుకోవడం అంటే ఇష్టం, ఇంకొందరికి ఇంట్లో ఉండడమే ఇష్టం. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మరి నేనంటే ఇష్టం అని చెప్పొచ్చుగా. అది కాకుండా ఇంకేమంటే ఇష్టం? చదువుకోవడం ఇష్టం. చదువుకోవడం నాకు కూడా ఇష్టమే. అది కాకుండా ఇంకా అంటే నాకు నా ఫ్యామిలీ అంటే ఇష్టం. అది కాకుండా ఇంకా అంటే ఇంకేముంది, ఏమీ లేదు, అంతే. ఎలా చెప్పాలి?